హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము షర్ట్ని ఏ విధంగా ఐరన్ చేయాలో చూద్దాం. షర్ట్ ఐరన్ వచ్చేసి చాలా ఈజీ అండి. మనం వీడియో చూస్తూ కూడా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇంట్లో లేడీస్ కూడా చేసుకోవచ్చు అండి, వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ. ఈ విధంగా ఫస్ట్ కాలర్ పైన ఫోల్డింగ్స్ లేకుండా కుట్టేసేయాలి ఐరన్. కాలర్ పై నుంచి ఫోల్డింగ్ లేకుండా ఈ విధంగా లైట్గా చేసేసేయాలి. ఇలా కాలర్ని ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్తో. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాలర్ పై నుంచి కూడా కుట్టేసేయాలి. ఈ విధంగా రౌండ్గా కుట్టాలి. ఇలా అనుకుంటూ కొట్టుకోవాలి. ఇక్కడ బటన్ ఉంటుంది కదండి, ఆ బటన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ బటన్స్ కూడా కింది ఉన్న బటన్స్ కూడా పెట్టేసుకోవాలండి ఒకేసారి. ఒకసారి ఆ బటన్స్ దానిపైన కూడా కుట్టాలండి, పార్ట్స్ పైన ఫోల్డ్స్ లేకుండా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కాలర్ని వచ్చేసి ఇలా రౌండ్ షేప్లోకి తీసుకురావాలి. ఇలా ఐరన్ బాక్స్తోని ఇలా చేసుకుంటే రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. కాలర్ ఎంత రౌండ్గా ఉంటే షర్ట్ అంత నీట్గా అనిపిస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని ఐరన్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఒకసారి లోపల సైడ్ కుట్టేసిన తర్వాత ఇలా బయట సైడ్లో కూడా కుట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని లోపల సైడ్లో కొంచెం ఫోల్డ్స్ ఉంటాయండి, ఆ ఫోల్డ్స్ని క్లియర్ చేసుకోవాలి. ఫోల్డ్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇలా పెట్టుకొని బాక్స్తో ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఐరన్ చేయాలి. లోపల సైడ్లో చేసినాం కదా, ఇప్పుడు నెక్స్ట్ బయటి సైడ్లో కూడా చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఐరన్ కొట్టేయాలి. మనం ఐరన్ బాక్స్తోని ఐరన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అయితే ఐరన్ చేసేప్పుడు కొంచెం హీటు ఎక్కువగా తక్కువగా ఉంటుంది కదా, అది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే క్లాత్ మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే మధ్యలో మధ్యలో ఐరన్ చెక్ చేస్తూ ఉండాలి, హీట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పేసి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది కదండి, ఇప్పుడు రెండో హ్యాండ్ని కొడుతున్నాం చూడండి. హ్యాండ్ అంటారు, స్లీవ్స్ అంటారు, రెట్టలు అని కూడా అంటారు. ఇలా మనము చాక్ పట్టీస్ వేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డ్స్ ఏమన్నా ఉంటే నీట్గా కొట్టేసుకోవాలి. లోపల సైడ్లో కొంచెం ఫోల్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డ్ని కూడా ఇలా క్లియర్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు కొట్టినాం కదండి ఒక సైడ్, ఇప్పుడు కూడా అదే విధంగా కొట్టేసేయాలి. ఒకసారి తెలిస్తే ఐరన్ చేయడం చాలా సింపుల్ అండి. మనం ఒకసారి తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వాటర్తో కూడా చేసేయచ్చు. చాలా రకాలుగా చేస్తారు ఐరన్. వాటర్ వేస్ట్ చేస్తే ఇంకా ఫోల్డ్స్ ఇంకా క్లియర్ అయిపోతాయండి. కాటన్ షర్టు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ యూజ్ చేసుకోవాలి. వాటర్ చల్లుకొని ఐరన్ చేసుకోవాలి. పైనుంచి కొంచెం ఇట్లా జీలకరించుకోవాలండి వాటర్ వచ్చి. అలా చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఈ విధంగా సైడ్లో కూడా ఫోల్డ్స్ ఉంటాయండి, ఆ సైడ్లో కూడా ఫోల్డ్స్ క్లియర్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఐరన్తో ఓన్లీ సైడ్ మాత్రమే కొట్టాలండి, లేదంటే మళ్ళీ ఐరన్ కాటు పడిపోతుంది బ్యాక్ సైడ్లో. అలా కాకుండా ఉండాలంటే ఓన్లీ ఆ విధంగా చూపిస్తున్నాను కదా, అలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్లో కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం లైట్గా ఇలా ఐరన్ బాక్స్తో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి, అప్పుడు నీట్గా వస్తుందండి. మరి ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా మీడియం రకంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది చూడండి నీట్గా. ఇప్పుడు మామూలుగా ఇంట్లో వాడే ఐరన్ బాక్స్లు అయితే కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయండి. ఈ విధంగా మనం టైలరింగ్ కోసం యూజ్ చేసే ఐరన్ బాక్స్లు ఈ విధంగా ఇవి తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి, తొందరగా ప్రెస్సింగ్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తాం చూడండి. ఇక్కడ మనము
యాపిల్ కట్ ఉంది కదండీ! అక్కడ కొంచెం ఎక్కువగా కుట్టాలి ఐరను. ఎందుకంటే అక్కడ కొంచెం ఇట్లా పైకి లేసినట్టుగా ఉంటుంది కదా షర్టు. అలా లేవకుండా ఉండాలంటే ఐరన్‌తోని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కొడుతున్నాను చూడండి. మన హ్యాండ్ ఉంది కదండీ! ఆ హ్యాండ్‌కు స్టిచ్చింగ్ వేస్తాం కదా! అక్కడ కూడా ఫోల్డ్స్ ఏం లేకుండా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్ ఏస్తున్నాను చూడండి ఐరను. ఈ బ్యాక్ సైడ్‌లో కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా బాక్స్‌తో మీడియం మనం వెయిట్ ఏమి ఎక్కువగా వేయకుండా లైట్ వెయిట్ వేస్తూ ఇలా చేసుకోవాలి. మన ఇంట్లో యూజ్ చేసే ఐరన్ బాక్స్‌లో అయితే వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా పర్వాలేదండి. ఇది మినిమమ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది వెయిటు. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను టైలర్స్‌కు మాత్రం. చాలా బావుంటుందండి. మేము చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాము. చూడండి ఏమైనా ఫోల్డ్స్ ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫోల్డ్ లేకుండా చూసుకోవాలి. చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూసి ఐరన్ మీరు కూడా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఫోల్డ్ చేస్తాను చూడండి. ఐరన్ అయిపోయిన తర్వాత షర్ట్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా మడత పెట్టేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా నీట్‌గా వస్తుందండి. కాలర్ కూడా రౌండ్ షేప్‌లో. ఈ వీడియోలో ఇంతేనండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.